తమ్ముడు కొత్త బిజినెస్ పెట్టినావు, ఎట్లా నడుస్తుంది, ఏంది కథ? డల్లు నడుస్తుంది, కస్టమర్లే వస్తలేరు మొత్తం. అట్లా తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఎంఆర్పి ఉన్నది ఎంఆర్పీకే అమ్ముతున్నావా? తమ్ముడు వ్యాపారం అంటే ఇప్పుడు నేను చూపిస్తా. ఏమన్నా 2 ప్రోడక్ట్లు. ఇప్పుడు 2 ప్రోడక్ట్లు ఉన్నాయి కదా తమ్ముడు, ఇది 1000 రూపాయలకి అమ్ముతున్నావు, ఇది కూడా 1000 రూపాయలకి అమ్ముతున్నావు. నువ్వేం చేయాలంటే ఇప్పుడు అందరిలాగానే మనం కూడా ఆఫర్ పెట్టాలి. ఏంటంటే ఇది 999 రూపీస్ అని చెప్పాలి, కానీ 3000 ఐటమ్ని మనం 999కి ఇస్తున్నట్టు చెప్పాలి. నువ్వు 999కి అమ్మినప్పుడు దీని రేట్ని నువ్వు తగ్గియాలి. ఇది 699 అని చెప్పాలి. దీంట్లో కాంప్లికేషన్ ఎక్కువ ఉందని చెప్పాలి, దీంట్లో కాంప్లికేషన్ తక్కువ ఉందని చెప్పాలి. అప్పుడు అందరు ఇదే కొంటారు. ఇక చూడు కానీ వ్యాపారం ఎట్లుంటుందో. మస్తు ఐడియా ఇచ్చినావా? 1 hour later. ఫోన్ గ్లాస్ కదా. ఇది వచ్చేసి 3000, ఇది 999కి వస్తుంది మనకి. ఇది వచ్చేసేమో 700 రూపీస్. ఇది మనకి ఎక్కువ రోజులు వస్తుంది, ఇది బాగుంటుంది. ఇదైతే దీని కాపీ వర్షన్ ఉండదు. ఇది తీసుకుంటే బెటర్ అని నా చాయిస్. రెండింటిలో ఏ గ్లాస్ తీసుకున్నామన్నా? ఈ 3000 కదరా, ఆఫర్లో 1000 వస్తుంది. ఇదే తీసుకుందాం సార్, అదే వేయించుకోండి. సరే నీ గ్లాస్ ఏంటి? ఇది వ్యాపారం.